ఇక్కడ చూసుకుంటే గాడ్జిలా గండం దూసుకొస్తున్న సూపర్ ఎల్నినో 1870లో వచ్చిన దానికి మించి ఉంటుంది అంటూ కూడా బ్రిటన్ వాతావరణ సంస్థ అయితే మరొకసారి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇక్కడ చూసుకుంటే గాడ్జిలా కమ్ముకొస్తుంది, వర్షాలను మింగేసి సాగు ఆర్థిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ప్రభావమే దీనికి నిదర్శనమే రాష్ట్రంలో ఎలాంటి వర్షాలు కూడా కనిపించట్లేదు. ఇప్పటికీ 45 రోజులు 50 రోజులు ముగుస్తున్నా కూడా రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ సూపర్ ఎల్నినో సెప్టెంబర్ నాటికి మరింత బలపడుతుంది అంటూ కూడా ఇప్పటికే ప్రపంచ వాతావరణ సంస్థలు వార్నింగ్ కూడా ఇచ్చాయి. ఆ సూపర్ ఎల్నినోకి గాడ్జిలా అని బ్రిటన్ వాతావరణ సంస్థ కూడా పేరు పెట్టింది. మామూలుగా చూసుకుంటే కేవలం ప్రతి సంవత్సరం వచ్చే తుఫాన్లకు మాత్రమే ఇట్లా వాతావరణ శాఖలు పేరు పెట్టడం జరుగుతుంది. కానీ చరిత్రలో ఇప్పటిదాకా ఎలాంటి కరువు కష్టకాలకి ఎలాంటి ఎల్నినోలకి పేర్లు పెట్టింది లేదు. ఇప్పుడు వస్తున్న సూపర్ ఎల్నినో ఏదైతే ఉందో దానికి సంబంధించి గాడ్జిలా అని పేరు పెట్టినట్టు కూడా తెలుస్తుంది. ఇక్కడ చూసుకుంటే ఆ సూపర్ ఎల్నినో గండం తీవ్రంగా ఉంటుంది అంటూ కూడా సైంటిస్టులు మరోవైపు హెచ్చరిస్తున్నారు. 1870లో వచ్చిన ఎల్నినోకు మించి ఉంటుంది అంటూ కూడా వార్నింగ్ ఇస్తున్నారు. ఇక దేశాల ఆర్థిక వ్యవస్థలను చిన్న భిన్నం చేస్తుంది, ప్రపంచంలోని కోట్లాది మందిని ఆహార సంక్షోభంలోకి నెట్టేస్తుంది అంటూ కూడా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ ఎల్నినో ఏదైతే ఉందో ఇది అత్యంత క్రూరమైంది కాబట్టే తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా సదరు వాతావరణ సంస్థలు అయితే సూచిస్తున్నాయి. ఇసుక రాష్ట్రంలో వర్షాలు లేక ఇప్పటికే లక్షల ఎకరాల్లో వేసిన మొలకలు ఎండిపోతున్నాయి. నేలల్లో తడి లేక విత్తనాలు మొలకెత్తట్లేదు. రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమై 45 రోజులు దాటినా కూడా వర్షాల జాడ కనిపించట్లేదు. ఫలితంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడి రాష్ట్రంలో 33% లోటు వర్షాభావ పరిస్థితులు నమోదవుతున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక్కడ చూసుకుంటే వాంగ్చుక్ నిరాహార దీక్షపై కోర్టుకెక్కిన లాయర్ బలవంతంగానైనా తినిపించండి అంటూ ఈ దిశగా అధికారులను ఆదేశించాలి అని విజ్ఞప్తి కూడా చేశారు. లేకపోతే మరో 2 రోజుల్లో ఆయన చనిపోతారు అంటూ ఆందోళన. 18వ రోజుకు చేరిన వాంగ్చుక్ నిరాహార దీక్ష మద్దతుగా నేడు సామూహిక దీక్ష 20న చలో సంసద్కు సిజేపీ పిలుపు కూడా ఇచ్చినట్టే తెలుస్తుంది. వారణాసికి 25,000 కోట్ల ప్రాజెక్టులు, ట్రాఫిక్ రద్దీని నివారించేలా రహదారుల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 9 గ్యాస్ ఆధారిత యూరియా ప్లాంట్ల ఏర్పాటు, 10 మిలియన్ టన్నుల మేర పెరగనున్న ఉత్పత్తి సామర్థ్యం. ఒడిశా, జార్ఖండ్, వారణాసిలో రైలు రోడ్ల ప్రాజెక్టులు అంటూ కూడా కేంద్రం స్పష్టం చేసింది. బనకచర్లపై కేంద్రం అలాగే రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఏపీ సహా 13 మంది ప్రతివాదులకు సమన్లు 28 రోజుల్లో కోర్టు ముందుకు రావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎనుమరేషన్ ఫామ్ తిరిగి ఇవ్వకపోతే ఓటు ఉండదు అంటూ కూడా స్పష్టంగా తెలుస్తుంది. జిల్లాల్లో 47,36,669 మంది ఓటర్లు, అందరికీ ఫారాలు పంపిణీ చేశాము అంటూ కూడా ఆర్వి కర్ణన్ స్పష్టం చేశారు. ఇల్లు మారిన చనిపోయిన వారు అలాగే వీరి సంఖ్య చూసుకుంటే 11,52,613 మంది. 3,73,334 మంది ఆన్లైన్ లో ఫామ్లు సమర్పించినట్టు కూడా తెలుస్తుంది. వీరు మాన్యువల్ గా ఫామ్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. 23,75,121 మంది వివరాలు డిజిటలైజ్ చేశాము అంటూ కూడా స్పష్టం చేశారు. ఫామ్ 6 ద్వారా కొత్త ఓటర్లు నమోదు చేసుకోవచ్చు అంటూ కూడా వెల్లడించారు ఆయన. ఇక్కడ చూసుకుంటే ఇథనాల్ ముసుగులో బియ్యం దందా నడుస్తోంది రాష్ట్రంలో. పక్కదారి పడుతున్న కేంద్ర రాయితీ కోట, విదేశాలకు తరలిస్తూ 100 కోట్లు వెనకేసుకుంటున్న అక్రమార్కులు. కిలో 22 రూపాయల చొప్పున సబ్సిడీ బియ్యం సేకరించి 60 రూపాయలకు బయటికి విక్రయిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటీవల నల్గొండలో విజిలెన్స్ మెరుపు దాడులతో ఈ గుట్టు రట్టయింది. అధికారులు దొరికిన చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.